నియోజకవర్గంలో భారీగా మద్యం పట్టుబడింది. బాలానగర్ పోలీసుల తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 2,76,00,000 విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన లారీలో ఎరువుల లోడు మధ్యలో మద్యం కాటలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో భారీగా మద్యం పట్టుబడింది. బాలానగర్ పోలీసుల తనిఖీలో లారీలో తరలిస్తున్న అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. జిల్లా ఏదైతే ఈ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతాల్లో బాలానగర్ పోలీసు వారికి అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించడం జరిగింది. ఒక కర్ణాటకకు సంబంధించిన లారీలో పెద్ద ఎత్తున మద్యం వెళ్తోందని తెలుసుకున్న తర్వాత బాలానగర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అయితే అత్యంత పుష్ప సినిమా తరహాలో దుండగులు మద్యాన్ని పెద్ద ఎత్తున ఆంధ్రకు తరలించే ప్రయత్నాలు కూడా చేయడం కూడా జరిగింది. ఈ పైన ఎరువులన్నీ అంటే పొలాల్లో పంట పొలాల్లో వెళ్తే ఎరువులను పెట్టి వాటి కింద దాదాపు 2,07,00,000 రూపాయలు విలువ చేసే మద్యం బాటిళ్లను అంతా పెట్టి కూడా ఆంధ్రాకు తరలించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మరో 2 రోజుల్లో అక్కడ ఆంధ్రాలో ఏదో ఎన్నికల వ్యవహారం జరగడం, ఈ నేపథ్యంలోనే ఓటర్లకు పెద్ద మొత్తంలోనే మద్యం పంపిణీ చేసి ఇటు అభ్యర్థులు కానీ వారికి సంబంధించిన నేతలు కూడా ప్రలోభాలు దించేసే ప్రయత్నాలు చేశారు. ఇంకోనే బాలానగర్ పోలీసులు దాడి చేసి ఆ మద్యాన్ని 2,07,00,000 మద్యాన్ని ఆ తర్వాత కర్ణాటక వాహనాన్ని సూచించడమే కాకుండా వాటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులని అదుపులోకి తీసుకుని అది కర్ణాటక నుంచి ఎక్కడికి వెళ్తుంది మధ్య ఎవరు తీసుకురమ్మన్నారు, ఎవరు దీన్ని రకాల చూడంలో దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.